యుద్ధంగా ఏం ప్రభావితం చేస్తారు? సోషల్ మీడియా ఒక నెగిటివిటీని ఎక్స్పోజ్ చేయడానికి పనికొస్తుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే నెగిటివిటీని పుట్టించడానికి పనికొస్తుంది, పాజిటివిటీని పుట్టించడం సాధ్యం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, నేను వీడియోలు చేస్తాను కదా, అమరావతికి ఈ అతి పెద్దదైనటువంటిది వచ్చింది, గూగులోడు పెడుతున్నాడట ఇక్కడ, నేను అది వీడియో పెట్టా, దాన్ని చూసే సంఖ్య 300, 500, 1000 ఉంటుంది. అదే ఓ రాజకీయ వివాదం, జగన్కి వీళ్ళకి మధ్యన వివాదం వచ్చింది, లేకపోతే మోడీకి ఇంకోటి వివాదం వచ్చిందని పెట్టండి, అవి మంచి వ్యూస్ వస్తాయి. అంటే సోషల్ మీడియాలో ఏది ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు? ఇప్పుడు ఎవడు పెట్టకపోతే ఇన్ఫ్లుయెన్స్ లేదనొచ్చు, పెడుతున్నాను కదా నేను, 9 లక్షల మంది సబ్స్క్రైబర్లు మెయిన్ ఛానల్లోనే ఉన్నారు. అంతమందిలో వాళ్ళందరూ పాజిటివ్ చూస్తున్నారు అనుకోండి, నేను ఇంకా పాజిటివ్ పెట్టాలనిపిస్తుంది కదా నాకు, అది అవసరం లేదు జనాలకి. అది మరి అప్పుడు సోషల్ మీడియా ఏది ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుందంటే, ఒకటి కడుపు పండుతున్నప్పుడు ఆ మంటలో కాస్త పెట్రోల్ వేయడానికి పనికొస్తాయి. అదే కదా, అవును. ఒకళ్ళకి పాజిటివ్. ఇప్పుడు 2019 అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం మీద వ్యతిరేకత సృష్టించడానికి వైసీపీ సోషల్ మీడియా పనికొచ్చింది. 2024లో వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత సృష్టించడానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ సోషల్ మీడియా ఉపయోగపడింది. చంద్రబాబు అద్భుతమైన పాలకుడు అని చెప్పి ఆ రోజున తెలుగుదేశం సోషల్ మీడియా హైలైట్ చేసింది, కానీ ప్రభావితం చేయలేకపోయింది కదా. జగన్మోహన్ రెడ్డి సూపర్ హీరో అని మనం ప్రొజెక్ట్ చేశారు, కానీ ప్రభావితం చేయలేకపోయింది కదా. కాబట్టి సోషల్ మీడియాతో ప్రభుత్వాలు కొత్తది తేవడం అంటే ఉన్నదాన్ని కాపాడుకోవడం కష్టం, వ్యతిరేకత సృష్టించడం మాత్రం సులభం ప్రభుత్వాల మీద. వైసీపీలో సీనియర్లకు ఇప్పుడు థ్రెట్ స్టార్ట్ అయిందని అనుకోవచ్చా ఫైనల్ గా?